జై శ్రీరాధే. సంతోషంగా జీవించాలంటే వినిపించటం మానేసి వినటం నేర్చుకోవాలి. నా మాట వినేవారు ఎవరూ లేరు అని బాధపడుతూ ఉంటారు. భార్య మాటిండ్రు, భర్త మాటిండ్రు, పిల్లలు మాటిండ్రు, ఫలానా మాటిండ్రు, నా మాట వినేవారు ఎవరూ లేరని బాధపడుతూ ఉండే కంటే వినిపించటం మానేసి వినటం నేర్చుకోవాలి. ఆ శ్రీహరి భగవానుడి యొక్క కథలు, మధురమైనటువంటి లీలలు, భగవత్ చరిత్ర, భక్తుల యొక్క చరిత్ర ఈ ఎప్పుడు కూడా శ్రవణం చేయటం, పఠనం చేయటం ఇలా వింటూ ఉంటే ఆ భగవానుడే మీ మాట వినటానికి మీ ముందుకొచ్చి ఉంటారన్నమాట. జీవితం అంతా కూడా నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా వారు, నాది అని వారి కోసం చేసినా కూడా చివరికి ఎవ్వరూ మాట వినేవారే ఉండరు, దగ్గరికి కూడా రారు. చివరికి ఏ అనాథ శరణాలయంలోనో, ఏ వృద్ధాశ్రమంలోనో, ఏ గదిలోనో, ఏ పనివారినో పెట్టి ఆ గిన్నెలో కాస్త వేసిపోతారు. జీవితం మొత్తం ప్రేమించి వారి కోసం చేసి తప్పిస్తే వారు ఈరోజు మిమ్మల్ని చూడటానికి వారికి తీరిక లేదు, ఓపిక లేదు, ఇష్టం కూడా లేదు. మీ వారిపైన మీరు చూపించే ప్రేమలో ఏ కొద్దిపాటైనా సరే ఆ భగవానుడి పైన కానీ చూపిస్తే ఆ కొద్దిపాటి ప్రేమకే భగవానుడు కరిగిపోయి మీ వద్దకు పరిగెత్తుకొస్తారు. భగవానుడు ఎంత దయామయుడో చూడండి. భగవానుడు భగవద్గీతలో చెప్తున్నారు, నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నా సేవ ఏ కొద్దిపాటిగా చేసినా కూడా నేను మిమ్మల్ని రక్షిస్తాను, కాపాడుతాను, నా సేవ ఎప్పుడూ కూడా వృధా పోదు అని చెప్తున్నారు. మనం ముక్తి పోయే అంత సేవ చేయలేకపోతే ఏ కొద్దిపాటి చేసినా కూడా నేను మిమ్మల్ని అక్కడి నుంచి రక్షించి మిగతా సేవ చేసేటందుకు నేను మీకు సహాయం చేస్తాను, వీలు కల్పిస్తానని చెప్పి ఇంత హామీ ఇస్తున్నారు భగవానుడు. ఈ హామీ ఏ దేవీ దేవతలు కూడా ఇవ్వలేదు. నా పూజ, నా సేవ చేస్తే మీకు రక్షణ కల్పిస్తాను, ఆ పైన కూడా అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పి మనకి హామీ ఇచ్చినటువంటిది భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు తప్ప ఈ సృష్టిలో ఏ దేవీ దేవత కూడా లేరు. అంత మంచి భగవానుడు. ఎవరి కోసమైతే నా వారు నాది అని మాయలో పడి ఉంటున్నామో ఆ మాయలో నుంచి బయటికి వచ్చి మాధవుడిని కానీ మనం ప్రేమించినట్లయితే, సేవించినట్లయితే 33 కోట్ల దేవీ దేవతలంతా కూడా చేతులు జోడించుకొని మన ముందు నిల్చుంటారు మాట వినటానికి. అంటే భగవానుడి యొక్క కథల్లో, ఆయన లీలల్లో అంత మహత్యం ఉంది. ఆయన మహత్యాన్ని చెప్పలేము, వినలేని మహత్యం ఆయన యొక్క కథలను శ్రవణం చేయటంలో, పఠనం చేయటంలో అంత మహత్యం ఉంది. మనవారు, నావారు అనుకొని వారికి ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి అని ప్రతి సమయం చింతలో ఉంటే ఆ చింత శ్మశానానికి చేరుస్తుంది. ఈ యొక్క చింతల్ని వదిలిపెట్టి భగవత్ చింతనం చేస్తూ ఉంటే ఆ భగవత్ చింతనం మనల్ని ఆనందసాగరుడు అయినటువంటి ఆ భగవానుడి సన్నిధికి చేరుస్తుందన్నమాట. కాబట్టి ప్రతి వారు కూడా ఈ చింతల్ని వదిలిపెట్టి ఏదో చెప్పాలి, చెయ్యాలి అనేటటువంటి నావారు అనేటటువంటి చింతల్ని వదిలిపెట్టి ప్రతి సమయం కూడా ఆ భగవత్ చింతనం చేస్తూ ఉంటే మనం తప్పకుండా ఆ భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం. ప్రతి వారు కూడా భగవత్ చింతనంలో ఉండి, అంటే మనం ప్రతిదీ వదిలిపెట్టాలా అని కాదు, ఎంత మట్టుకు చేయాలో వారికి అంతే చేసి వారిని ప్రేమించే సమయంలో, వారి కోసం చేసేటటువంటి సమయంలో కూడా భగవానుడిది, మనది భార్య పిల్లలు అనుకునేటటువంటిది శరీర సంబంధం, ఇది భగవానుడి కోసం చేసేది ఆత్మ సంబంధం. ఈ భార్య, భర్త, పిల్లలు, నావారు అనేటటువంటిది ఈ జన్మలో ఇక్కడి దాకే. మనం మరణించిన తర్వాత మన శరీరంతో కానీ వారితోటి కానీ ఏ విధంగా కూడా మళ్ళీ మనకి సంబంధం లేదు. అందుకని ఇది మాయ. దీన్ని ఎంత మట్టుకు చేయాలో అంత మట్టుకే చేసి మన కోసం, మన ఆత్మను ఉద్ధరించుకోవటం కోసం మనం భగవానుడి చింతనంలో ఉండి ఆయన యొక్క కృపను పొందాలని కోరుకుంటున్నాం. జై శ్రీరాధే.